అరుణాచల శివ గిరి ప్రదర్శన ప్రారంభం. ఓం నమ శివాయ. హర 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 మహాదేవ. ఇన్ని జన్మలకు ఈ అదృష్టం గోపురం చూడడానికి కళ్ళు జారేసాను. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఏం లేసాను. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. పార్వతీ పదే హర 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 హర. గిరి ప్రదర్శన. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. రాజగోపురం, తమిళనాడు, అరుణాచల్ ఈస్ట్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అరుణాచలం గిరి ప్రదర్శన ఈ జీవితంలో మరుపురాని రోజు, చాలా మధురమైన రోజు. ఇట్లా హనుమాన్ దీక్షలో అరుణాచలం వచ్చి గిరి ప్రదర్శన చేయడం అనేది మన ఏ జన్మ పుణ్యము. మాత్రం నిజంగా ఇలా అవుతుందని అనుకోలేదు. మా సాములు అందరి సహకారంతో, శివయ్య సహకారంతో ఈరోజు గిరి ప్రదర్శన. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. గిరి ప్రదర్శన ప్రాసెస్ ఇది ఎట్లా అనేది ఇందులో ఒకటి మ్యాప్ ఉంది. ఓకే, జై శ్రీరామ్.
ఓం నమ శివ. అగ్నిలింగం ఉంటుంది ఇక్కడ. అరటి వాటర్ ఆగుతారు కదా లేదు ఊరినాక అది పోసి శివాయ నమ శివాయ. ఓం నమ శివాయ. గిరి ప్రదర్శన చేసేవాళ్ళు ఎండాకాలం సమయంలో మాత్రం ఎర్లీ మార్నింగ్ మొదలైతే బెటర్. మేము కొంచెం లేట్గా మొదలైనాము. మినిమమ్ 4-5కి ఇట్లా స్టార్ట్ అయితే బెటర్. 10 లోపు క్లోజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మళ్ళీ చేసుకుంటే ఈవినింగ్ చేసుకుంటే బెటర్. మధ్యాహ్నం చేస్తే ఏంటంటే ఈ గిరి చుట్టూ డాంబర్ రోడ్డే ఉంటుంది కాబట్టి కాలు కాలే అవకాశాలు బాగుంటాయి. అందుకే జస్ట్ ఓన్లీ మార్నింగ్ లేదా ఈవినింగ్ చేసుకోండి. చాలామంది నడుస్తారు సాములు. ముంగట నడిచే సాములు సిద్దిపేట నుంచి వచ్చారు. వాళ్ళు చూడండి సామి ఎంత చిన్నగా ఉన్నారు. ఆ సామి గిరి ప్రదర్శన చేస్తాడు. మినిమం ఒక 6-7 ఇయర్స్ ఉంటారు అంతే. అదృష్టం కావాలి కదా స్వామికి దర్శన భాగ్యం కలగాలంటే ఏదైనా కానీ ఇది శివయ్యకు నేను చేసుకున్న సేవ కావచ్చు. అందుకే స్వామి ఇట్లా దర్శన భాగ్యం కలిగించిండు. మేము బయలుదేరినప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుని దయ వల్ల అన్నీ సక్సెస్ఫుల్గా మంచిగా అవుతున్నాయి. ముల్కనూరు నుంచి బయలుదేరి మొదటగా యాదగిరిగుట్ట వెళ్ళడం జరిగింది. యాదగిరిగుట్ట నుంచి స్వర్ణగిరి కాడ దర్శనం చేసుకొని శ్రీశైలం రావడం జరిగింది. శ్రీశైలం నుంచి మహానందికి రావడం జరిగింది. మహానందిలో సాయంత్రం పూట మంచి స్పర్శ దర్శనం జరిగింది. అది కూడా లక్కీ, చాలా మంచిగా అనిపించింది. అక్కడ నుంచి బ్రహ్మంగారి మఠం వెళ్ళాము. అక్కడ బాగా నైట్ అయింది. నైట్ అయిన తర్వాత వచ్చినాము. స్వామి ఇట్లా బోర్డ్స్ ఉంటాయి మనకు, ఏమేమి లింగమ్స్ ఉన్నాయి, ఎట్లా వెళ్ళాలి, యమలింగం, నైరుతి లింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం, ఇంద్రలింగం, ఇట్లా అన్నీ ఉన్నాయి స్వామి. ఇన్స్ట్రక్షన్స్ చూసుకుంటూ నడిస్తే కొంచెం మనం కూడా మంచిగా ఉంటుంది. 14 కిలోమీటర్లు ఉంటుంది స్వామి. అయ్యో 14 కిలోమీటర్లు నేను నడుస్తానా అనుకుంటే మనిషి తలుచుకుంటే గాంధీ ఏముంది స్వామి. ఇక్కడ రావడమే పెద్ద అదృష్టం, ఇంకా నడవడమే ఏముంది స్వామి. ఇప్పుడు ఒక్కొక్కరు ఇక్కడ నుంచి కొండగట్టుకు అటు ఇటు లాంగ్ నడిచేళ్ళ వాళ్ళు కూడా ఉన్నారు స్వామి. 100-150 హైదరాబాద్ నుంచి శబరిమల నడిచేళ్ళ వాళ్ళు ఉన్నారు. మొత్తానికి హెల్త్ సహకరించకుండా ఉన్న వాళ్ళు మాత్రం వెహికల్లోనైనా తిరగండి కంపల్సరీ. కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు స్వామిని దర్శించుకోవడం ఎంత గొప్పనో కంపల్సరీ గిరి ప్రదర్శన కూడా అంత ఇంపార్టెంట్. మా స్వాములు కొందరు చేద్దామా వద్దా అన్నట్టుండే, చాలామంది కొంచెం తెలియక స్వాముల వారికి చెప్పిన తర్వాత ఇట్లుంటుంది స్వామి. అరుణాచల శివయ్య దర్శనం ముందు తర్వాత అనేవి 2 ఉంటాయి. శివుడిని నమ్ముకుంటే అది వేరే ఉంటుంది, ఆ మ్యాగ్నెట్ పవర్ అని చెప్పి స్వాముల వారికి చెప్పిన. అది సూపర్. ఇంకా ఈ స్వామి కూడా నడుస్తుంది. ఈ స్వామి ఎంత అదృష్టం నిజంగా. ఏం పేరు స్వామి? నీ పేరు ఏం పేరు? శ్రేయాన్ష. స్వామి నీ పేరు ఏం పేరు? శ్రీయాన్. ఓం నమ శివాయ అను స్వామి ఒకసారి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, నమ పార్వతీపదే హర 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 మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. ఇంకా ఇలా ఉంటుంది స్వామి. గ్రూప్లో వెళ్ళాము, మేము టెంపుల్లో వచ్చినాము స్వాములు అందరం కలిసి. స్వాములు కొంచెం ఉత్సాహంతో కొంచెం ముందుకు ఉరికిరు. మేము మెల్లగా నడుస్తున్నాం, ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్ ఉన్నప్పుడు కొంచెం మెల్లగా వెళ్తే బాగుంటుంది కదా స్వామి. అలా నిజంగా హనుమాన్ దీక్షలో ఉండి ఇంత మంచి నిష్ఠతో ఉపవాసంతో ఉన్న టైంలో నేను వస్తాను అనుకోలే. శివ దీక్ష తీసుకున్నప్పుడు నాకు ఆఫర్ వచ్చింది, స్వాములు రమ్మన్నారు. కానీ
మనం అక్కడ మన రామంచ శివాలయం కూడా చూసుకోవాలి కాబట్టి ఎక్కడైనా శివుడే కదా, అక్కడ మనం చూసుకోకపోతే ఎట్లా ఇబ్బంది అవుతుంది అని చెప్పి అక్కడనే ఉండడం జరిగింది. అందుకోసం శివ దీక్షలో కాకుండా హనుమాన్ దీక్షలో నాకు అదృష్టం కలిగించినట్టున్నాడు. ఇది మిరాకిల్. గిరిప్రదక్షిణ చేసేటప్పుడు కంపల్సరీ చెప్పులు లేకుండా చేయండి స్వామి, బాగుంటుంది. 8 లింగాలు ఉంటాయి, ఆ లింగాలు దర్శించుకోండి. ఆగమాగం కాకుండా మంచిగా నీట్గా ఉదయం పూటనైనా సాయంత్రం పూటనైనా చేసుకుంటే బాగుంటుంది. స్వాముల ముంగట నడుస్తురు. ఇక్కడ అయిపోయిన తర్వాత తిరుపతి వెళ్తాం స్వామి. తిరుపతి నుంచి శ్రీకాళహస్తి వెళ్తాం కావచ్చు. శ్రీకాళహస్తి నుంచి విజయవాడ, భద్రాచలం, మేడారం ఇంటికి వెళ్తాం. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. ప్రదర్శన చేసేటప్పుడు మామూలుగా అవి ఇవో మాట్లాడుకోకుండా ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, అరుణాచల శివ అనుకుంటూ చేసుకోండి స్వామి, బాగుంటుంది. చాలా బాగుంటుంది. సాములు 14 కిలోమీటర్లు అని అమ్మో నడుస్తాను అనుకుంటారు. అట్లా అస్సలు అనుకోకండి. జస్ట్ ఒక 1 కిలోమీటర్ నడుస్తారు. దేవుని తలుచుకుంటే నడవండి అంతే. సాములు సేద తీరడానికి కూడా ఇట్లా మంచిగా మన టెంట్స్ ఉన్నాయి. అక్కడక్కడ ఆశ్రమాలు ఉన్నాయి. కొంచెం అన్ని ఫ్రూట్స్ కానీ ఏది కానీ రోడ్స్ అయినా అవైలబుల్ ఉన్నాయి. మరీ ఎండగా ఉంటే కూడా చెట్లు కూడా ఉన్నాయి మంచిగా ఉండడానికి. అన్ని రకాలుగా సూపర్. స్వామి నైరుతి లింగం అంది కానీ నైరుతి లింగం. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ నైరుతి లింగం అంది. మధ్యలో మనకు శివలింగాలు వస్తాయి. దర్శించుకుంటూ వెళ్తే మనకు కూడా శివ ఎనర్జీ ఇస్తా అంటాడు. బాగుంటుంది. ఆటోలు కూడా బాగున్నాయి స్వామి. ఆల్ ఫెసిలిటీ సూపర్. కాకపోతే ఏంటంటే మనకు ఓపిక ఉంది కదా స్వామి, ఓపిక ఉంది కాబట్టి కంపల్సరీ మనము పాదాలతోనే చేయాలి. పాదయాత్ర వెహికల్ వచ్చి బండి చదువుకొని గిరి ప్రదర్శన చేస్తా అంటే అది కరెక్ట్ కాదు. కంపల్సరీ నైరుతి లింగం అది 5. ఇది 5వ లింగం ఉన్నట్టుంది. కొత్త వచ్చేవాళ్ళు మామూలుగా యూట్యూబ్లో ఇన్స్ట్రక్షన్స్ చూసుకుంటూ వస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. నైరుతి లింగం కంప్లీట్ స్వామి. ఎంగప్ప దేవుని అనుగ్రహం ఉన్నాక ఇటువంటి 11 సుట్లు తిరగచ్చు. ఓపిక ఉండాలి కానీ మనకి ఎనర్జీ దేవుడే ఇస్తాడు. మనకు ఓపిక లేకనే స్వామి, ఎనర్జీ లేక కాదు ఇవన్నీ. అరుణాచల గిరి ప్రదర్శన మార్గ మధ్యంలో మనకు ఈ స్వాములు దర్శనమిచ్చాయి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. న్యాచురల్గా అడవిలో తిరిగి సాములు బయట కనిపిస్తున్నాయి. వెల్లూరు 91 కిలోమీటర్స్, తిరుపతి 215 కిలోమీటర్స్, తిరుమలమలై 5 కిలోమీటర్స్, టెంపుల్ ఆది అన్నామలై టెంపుల్ 1 కిలోమీటర్. ఓకే, ఇక్కడ కానీ తమిళనాడులో ఒక పెద్ద ప్రాబ్లం ఏమవుతుందంటే స్వామి, ఎక్కడ బోర్డ్స్ పెట్టినా ఓన్లీ తమిళ్లోనే ఉంది. ఇంగ్లీష్లో పెట్టుంటే బాగుంటుంది. తెలుగులో అంటే ఎట్లా బెటరు, కనీసం ఇంగ్లీష్లో పెట్టుంటానన్నా. ఎందుకంటే నేషనల్ వైజ్గా దేశవ్యాప్తంగా ఇక్కడికి వస్తుంటారు కాబట్టి భక్తులు కంపల్సరీ తమిళనాడు గవర్నమెంట్ ఇది కూడా ఆలోచించాలి. జస్ట్ మెయిన్ బోర్డ్స్ ఉంటాయి కదా, అది ఒక్కటే ఇంగ్లీష్ అండ్ తమిళ్లో ఉన్నాయి. ఎగ్జాంపుల్ హైవేస్ డిపార్ట్మెంట్ అని చెప్పి ఇది ఒకటి బోర్డు చూడండి,
ఇది సూర్యలింగం 500 మీటర్స్లో ఉందని చెప్పి ఇక్కడ ఉంది. సూర్యలింగం అంటే వాయులింగం, కుబేరలింగం. ఓకే, నందీశ్వరులు. ఓం నమ శివాయ. అరుణాచలగిరి అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. స్వామికి 4 దిక్కులో ఇట్లా నందీశ్వరులు ఉన్నారు. నందీశ్వరులు కనిపించిన కాడ నుంచి కొండపైకి కనిపిస్తుంది కొండ. స్వామికి మొక్కుకొని ప్రయాణం కొనసాగిస్తే మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఆ దేవుని దయ వల్ల మంచిగా జరుగుతుంది. శివుడు లేనిది చీమైనా కుట్టదు అంటారు కదా, అలాంటి శివుడు మనకు తోడుంటే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. కైలాస తిరుమణవలై. శ్రీ రాజరాజేశ్వరి అమ్మన్ దేవాలయం. తమిళనాడు మొత్తంలో తెలుగులో రాసిన ఏకైక దేవాలయం బోర్డు ఇదే కావచ్చు. ఇక ఏడున్నది స్వామి, నీకు ఎడ కనబడుతుంది? ఏడలేదు తెలుగులో, తమిళ్ ఉన్నది ఏడలేదు, ఇది ఒకటి ఉంది. తమిళనాడులో శిల్పులు ఫేమస్ కదా, ఇట్లా చాలా శిల్పాలు స్టోన్స్తో రెడీ చేసి మరి వేరే దేవస్థానాలకు ఇస్తారా లేకపోతే ఇది ఎట్లా తెలియదు, కానీ ఇట్లా చాలా ఉన్నాయి. చూడండి శివలింగం. ఇట్లా ఉన్నాయి స్వామి స్టోన్స్. మరి ఇదేందో రుద్రాక్షలు కూడా ఉన్నాయా? తమిళనాడులో ఎక్కువ ఇంటికి తీసుకెళ్ళి ఏమేమి ఉంటాయి ఒకసారి కామెంట్లో చెప్పండి. నాకు తెలిసి రుద్రాక్ష ఒకటి అనుకుంటా, ఇంకేమైనా ఉంటే చెప్పండి. ఇక్కడ రుద్రాక్ష మంచిగా దొరుకుతుంది అందరూ అన్నారు, సరే చూస్తే తెలుస్తుంది మరి. సూర్యలింగం వచ్చింది, మనం దర్శించుకుందాం. ఓం నమ శివాయ. స్వామి సూర్యలింగం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. సూర్యలింగం బోర్డులు తెలుగులో కూడా స్టార్ట్ అయినాయి. చాలా పురాతన కట్టడాలు స్వామి ఇది. సూర్యలింగ దర్శనం కంప్లీట్. ఒక్కొక్క లింగం ద్వారా ఒక్కొక్క టైపు ఎనర్జీ బాడీలోకి వస్తుంది. మేము ఆల్రెడీ హాఫ్ కంప్లీట్ చేయవచ్చు అని అనుకుంటున్నాం. మేము మంచిగా అనిపిస్తుంది. ఈ స్టోన్స్ బాగా పెట్టారు. మరి వచ్చిన చాలా రాష్ట్రాల నుంచి, చాలా ప్లేస్ల నుంచి వస్తారు. గిరి చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో మనకి. ఓం నమ శివాయ. ఇక్కడ ఆల్ ఫెసిలిటీస్, హోటల్స్, ఫ్రూట్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. గిరి ప్రదర్శన చేసేవాళ్ళు దాదాపుగా ఏదైనా కొంచెం తిని మామూలుగా ఏదైనా స్నాక్స్ లాగా కొంచెం లైట్ ఫుడ్ ఏమైనా తీసుకొని చేస్తేనే బాగుంటుంది. ఓం నమ శివాయ. ఎందుకంటే మరి ఆయాసం వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి శాతగాని వారు ఎవరైనా ఉంటే తీసుకొని చేస్తే, అయ్యో ఉపవాసం ఉండాలి కదా, ఉపవాసంతో చేయాలి కానీ ఏం లేదు స్వామి. మనం భక్తితో నుండి ఎలా చేసినా పర్లేదు,
మన మనసును స్వామికి ఏకాగ్రత చేయాలి, కానీ మనం తింటున్నామా తినలేదా అది కాదు స్వామి. ఏదైనా కానీ మంచి శ్రద్ధ భక్తులు శ్రద్ధతో మొక్కితే బాగుంటుంది. ఇది కలనా నిజమా అన్నట్టే ఉంది స్వామి నాకైతే నిజంగా. ఇది ఇంత తొందర ఈ కోరిక నెరవేరుతుందని అనుకోలేదు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. వరుణలింగం 300 మీటర్స్లో ఉంది వరుణలింగం. స్వామివారి పాదాలున్నాయి. మరి ఏ స్వామి అనేది 3 నామాలు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి, ఎడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఉండ ఎక్సలెంట్ కనబడుతుంది స్వామి. ఈ స్వామి వేరే కాంచి ఉన్నట్టు. ఓం నమ శివాయ. వరుణలింగం, వాయులింగం 500 మీటర్స్. ఇక్కడక్కడ ఇట్లా వాటర్ ఫెసిలిటీ కూడా సెట్ చేసారు, పర్లేదు. ఓం నమ శివాయ. వాయులింగం చెట్లను ఇట్లా మంచిగా డిఫరెంట్గా మార్చారు. వాయులింగం ఇంకా 5.6 కిలోమీటర్స్ ఉంది డిస్టెన్స్ అని ఉంది. సరే చూద్దాము. శివాయ, హర హర మహాదేవ. ఓం నమ శివాయ. పర్వతమలై 16, తిరుపతి 187, చెన్నై 199, వెల్లూపురం 71, తిరువణమలై 4 కిలోమీటర్స్, తిరుకొల్లూరు 41, వెల్లూరు 81. వాయులింగం వరకు కంప్లీట్ అయిపోయింది. ఇంకా కుబేరలింగం, ఈశాన్యలింగం, ఇంద్రలింగం, ఈ 3 ఉండవచ్చు. తిరుమలై, ఐ లవ్ తిరుమలై. జరగండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. సార్ ఇటు చూడు, ఇటు చూడు సార్. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మహాదేవ శంభో శంకర. సైడ్ వేసిరా. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అయిపోయారా? అదే నిజంగా ఇట్లా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం మీద అయితే గిరి ప్రదక్షిణ క్లోజ్. ఓం నమ శివాయ. ఇంత ఎండలో కూడా తప్పలేదు, కొంచెం ముందు బయలుదేరాల్సింది, లేట్ అయింది, పరిశాన్ అయింది. అది దేవుని దయ వల్ల ఎండైనా పర్లేదు చేసినాం. ఓకే, ఓం నమ శివాయ. అందరూ ఈ తప్పు చేయకండి, లేట్ చేయకండి, తొందరగా వచ్చి చేసుకోండి. అబ్బా.
వా అరుణాచలం గర్భ టికెట్ ఏడా మధ్యలో ఇస్తారా చూద్దాంపా అడుగు టికెట్ మనకేం పన్నా ఏది అసలు 50 రూపాయల టికెట్ ఏది అరుణాచలం బాగుంది గుడి కోనేరు అరుణాచలం టెంపుల్లోని కోనేరు ఇప్పుడు వాడకంలో లేనట్టుంది ఇట్లా ఉంది వా హర హర మహాదేవ ఓం నమః శివాయ హర హర మహాదేవ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఏం కాదా రాదు అరుణాచలేశ్వర టెంపుల్ నమూనా ఎక్సలెంట్ ఉంది అట్లకి వెళ్ళొచ్చినాం మనం సూపర్ అని కొంచెం ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్ కొండ కరెక్ట్ బరాబర్ ఇట్నే చేసినాం మనం నుంచి బయలుదేరినాము ఇవి ఏం సాయం గుండము ఎంతమంది మనం గుండం చూడలే అక్కడ నుంచి బయలుదేరినాము అక్కడి నుంచి కాదు అక్కడ నుంచి ఆ నుంచి బయలుదేరి ఇట్లా వచ్చినాం ఇగో ఇది మెయిన్ గుడి ఇగో ఇది గుండం ఇది గోపురం గుడి కాదు రాజగోపురం అదే ఇది ఇక్కడికి వచ్చింది మనం ఫస్ట్ పెద్ద గోపురం ఇదే ఇందులోకి వెళ్ళి వచ్చినాం మనం ఇంకొంది ముంగడికి తీసుకోసాను నాకు నీకు తీసుకుంటాను